హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై స్వీటీ కుకింగ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు బ్లాగ్ వచ్చేసి సండే బ్లాగ్ అండి. ఈరోజు సండే అయితే బెడ్షీట్స్ అన్నీ పిండేసుకుంటానండి. మ్యాట్స్, డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా, అవన్నీ పిండేసుకుంటాను. మా పాప చూసారా, బ్రష్ చేసుకోమంటే వేసుకోకుండా హడావిడిగా తిరిగేస్తుంది. ఇక్కడైతే నిన్న నైటే పెసర్లు అనేవి నానపెట్టేశాను. ఇప్పుడైతే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి పెసర్లు మిక్సీలో వేసేసి 2 పచ్చిమిర్చి, కొంచెం 1 ఇంచు అల్లము, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టుకుంటాను. దోశలు, పెసరట్లు అయితే చాలా బాగా వస్తాయండి. ఇంకెప్పుడైనా పెసరట్టు ఉప్మాని తప్పకుండా షేర్ చేస్తాను. అలాగే అల్లం పచ్చడి కూడా షేర్ చేస్తానండి. బెస్ట్ కాంబినేషన్ రెసిపీ కదా అదైతే. చాలా బాగుంటుంది, చాలామందికి ఇష్టము. కాకపోతే నాకు ఎందుకో ఇష్టం ఉండదు అల్లం పచ్చడి అంటే. లైక్ చేయనండి. నేనైతే చేసే వాళ్ళకి చాలా ఇష్టం కదా పెసరట్టు, అల్లం చట్నీ ఉంటే అబ్బా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడైతే కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను నేనైతే. మీకు మేము వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఎలా సౌండ్ వస్తుంటే ఇగ్నోర్ చేయండి ప్లీజ్. ఇప్పటికే చాలాసార్లు ఆఫ్ చేసి ఇస్తున్నాను, అయినా హారన్ సౌండ్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడైతే చట్నీ కోసం అయితే ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. ఈ పల్లి చట్నీ రెసిపీ చాలాసార్లు చూపించానండి. ఈరోజైతే మేము ఒక దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాము. మా పాప బర్త్డే కూడా వస్తుందండి. ఎవరైనా విష్ చేయాలనుకుంటే విష్ చేయండి మా పాపకి. మన సబ్స్క్రైబర్లు అందరూ విష్ చేస్తే మా పాప కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. మా పాప బర్త్డే వచ్చేసి 25th అండి. మా పాప డ్రెస్ తీసుకోవాలి. అలానే ఇదేంటి స్టీల్ కళాయిస్ అమ్ముతున్నారు కదా ఇప్పుడు అందరూ. ఆన్లైన్లో తీసుకోవడం కన్నా బయట చూసి తీసుకుందాంలే అనేసి వెళ్తున్నాను. ఇక్కడ ఒక స్టీల్ ఫ్యాక్టరీ లాగా ఉంది. చిన్నదే అండి, అంత పెద్దదేం కాదు. పెద్దదంటే పెద్దది కాదు, చిన్నదంటే చిన్నది కాదు, నార్మల్గా ఉంటుందంట. ఇక్కడే అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అవుతూ ఉంటాయంట. ఒకసారి చూసి రేట్ ఏమన్నా మనకు తక్కువ వస్తే తీసుకుందాం, లేకపోతే ఆన్లైన్లో తీసుకుందాం అనేసి అనుకున్నానండి. మాకు కుదిరితే తీసుకెళ్తానని చెప్పారు మా హస్బెండ్ అయితే. అది కొంచెం దూరం అంట మాకున్న దానికి ఒక 1/2 అవర్ 45 మినిట్స్ టైం అయితే పడుతుందని చెప్పారు బైక్ మీద. సర్లే ఈ పనంతా అయిపోయి చూద్దాము మనం బయలుదేరే టైం కానీ చెప్పారు. ఇంకా సర్లే ఈ పనంతా చేసేసుకుంటున్నానండి. నేనైతే స్నానం చేశాను, మా పాపకు కూడా స్నానం చేయించేశాను. ఇక్కడైతే పల్లీలు కూడా మంచిగా వేగిపోయాయి కదా, వీటిని అయితే పక్కకు పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే ఇక దోశలు చేసేసుకొని అందరం తినేద్దాం అన్నట్టుగా కూర్చున్నామండి. ఇవి ఐరన్ పెనమే కానీ అండి, అసలు స్టార్టింగ్ ఎందుకో కింద మాడినట్టుగా ఉంటుంది. పోను దోశలు మంచి క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి దోశలు అయితే. ఇప్పుడు కూడా బాగుంటుంది, ఇట్లా మాడినా అంత అనిపించదు, బాగుంటుంది. చాలా బాగా వస్తాయండి. అసలు నేను మొన్న చపాతీ కాల్చినా కూడా ఏమి ఇబ్బంది అయితే పెట్టలేదు. ఒకవేళ ట్రై చేయనప్పుడు అయితే ట్రై చేయండి. మనం ఎప్పుడైనా చపాతీ కాల్చిన తర్వాత దోశలు రావంటారు కదా, అలా కాకుండా పెనం పైన కొంచెం సాల్ట్ వేసి ఉల్లిపాయ వేసి రుద్దారనుకోండి, పర్ఫెక్ట్గా వస్తాయి దోశలు అయితే. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. ఆ టిప్ అయితే ట్రై చేసి చూడండి, తప్పకుండా చాలా బాగా వస్తాయి. ఇంకా రాలేదంటే మనం ఏం చేయలేం, కానీ అసలైతే వస్తాయండి. నేను కూడా మొన్న అంతే ట్రై చేశాను. మొన్న చూసారు కదా చపాతీలు కాల్చాను. అది కాల్చిన తర్వాత సరే ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా ఉప్పు వేసి రుద్దేసి ఒక్కసారి వాటర్ వేసేసి మొత్తం తుడిచేసాను పెనమంతా. చాలా బాగా వచ్చాయి. అట్లయితే మీరు కూడా ఎప్పుడైనా రాకపోతే మాత్రం ఒకసారి అలా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఇప్పుడైతే ఇంకో దోశ కూడా వేసుకున్నాను. వీళ్ళు ఎందుకో బయటికి వెళ్ళారండి. సరే ఈ లోపల నేను ఆ వరకు 2 దోశలు వేసుకొని తినేద్దాం అనుకున్నాను. ఈ సెకండ్ దోశ వేసే లోపల వచ్చేసారు అమ్మ అనుకుంటూ వచ్చింది మా పాప అయితే. ఇంకా సర్లే వాళ్ళు తిన్న తర్వాత నేను తినేద్దాంలే అని అనిపించింది. చాలా ఆకలేసిందండి ఈరోజు పనికైతే. ఆ బెడ్షీట్లు పిండేసి 6x6 బెడ్షీట్స్ కదా, అవి పిండేసరికల్లా అయితే వామ్మో ఈ షోల్డర్స్ ఒకటే పెయిన్ వస్తున్నాయి నాకైతే. అసలు పిండలేకపోతున్నానండి. మెయిన్ అసలు బెడ్షీట్స్ అయితే అవి ముంచిన తర్వాత లేపడమే, జాడిస్తూ ఉంటాం కదా, అప్పుడు చాలా బాధేస్తూ ఉంటుందండి. నాకు బాగా పెయిన్ వస్తుంది షోల్డర్ అయితే. ఇంకా సరిగ్గా తప్పదు కదా, ఇంకా వాషింగ్ మిషన్ అయితే తీసుకోవాలి. తొందరలో తీసుకుంటామండి ఇంకా వాషింగ్ మిషన్ అయితే. పోనీ సెమీదైనా తీసుకుందామని అనుకుంటున్నాము. ఇక్కడ పల్లి పచ్చడి రెసిపీలోకి వచ్చేద్దాము. చాలామంది చిటికేస్తే వచ్చేస్తుంది అన్నట్టుగా నేను ట్రై చేశానండి, మీరు ఏమనుకోవద్దు. కొత్తగా ఉంటుంది కదా అన్నట్టుగా ట్రై చేశాను. ఇక్కడైతే పచ్చడి కూడా చేసేసుకొని తాలింపు అయితే పెట్టేశానండి.
వ్లాగ్స్ అనేవి నచ్చుతున్నాయండి. నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇదిగోండి ఇంకా టిఫిన్ తినేసి ఇంకా షాప్కి అయితే బయలుదేరిపోయామండి. బయలుదేరే టైంకే 10:30 అవుతుంది. ఫుల్ ఎండ కొడుతుందండి. అస్సలు ఎండ అయితే బీభత్సంగా కొడుతుంది. అక్కడ దాకా వెళ్ళగలుగుతామా అనేసి అంటున్నారు మా హస్బెండ్ అయితే. చూసారు కదా, ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్తున్నాము. ఫ్లైఓవర్ మీద అయితే మనకి వర్షం పడుతూ ఉంటుంది చూసారా, జస్ట్ తుప్పర్లాగా ఉంటుంది. అలాంటి టైంలో వెళ్తే అండి చాలా బాగా అనిపిస్తుందండి. ఎంత బాగుంటుందో ఆ చల్లటి గాలికి అట్లా వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఈ ఎండలో మాత్రం అసలు వెళ్ళలేమండి. అక్కడైతే మస్తు వస్తుంది, వేడి తగులుతూ ఉంది ఆ 10:30కి ఆ టైంలోనే. చూసారు కదా, వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. వ్యూ తీద్దాం అనుకుంటే మా హస్బెండ్ ఫాస్ట్గా బోనిచ్చేస్తున్నారు. ఇంకా స్లో చెయ్యంటే ఇంకెక్కడ స్లో, ఇంకా టైం అయిపోతుంది అనేసి ఫాస్ట్గా బోనిచ్చేస్తున్నారు. అంటే షాప్ వాళ్ళకి కాల్ చేసాము, 1 వరకు ఉంటా అని చెప్పారు. సరే చూద్దాము, నచ్చితే తీసుకో లేకపోతే లేదని చెప్పారు. ఇంకా సరే ఆన్లైన్లో తీసుకుందాంలే అని అనుకున్నాను. తర్వాత సరే ఫస్ట్ అయితే చూసొద్దాం అన్నట్టుగా వెళ్ళాము. ఇంకా అసలు చూడండి, మా పాప అయితే వెనక్కి రా నేను చున్నీ కప్పుతా అన్నా కూడా అసలు రావట్లేదు. నీ ముందే కూర్చుంటా అని చెప్పేసి ముందే కూర్చుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తానండి. ఇంకా చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే, ప్రతి ఒక్క ఐటమ్ అయితే చాలా బాగుంది. మనకి బిర్యానీ హండీస్ ఉంటాయి కదా, అవి కూడా చాలా బాగున్నాయండి. నెలకి ఒక్కొక్కటి అట్లా చొప్పున కొనుక్కోవాలనిపించింది. చూసారు కదా, ఎండలో వెళ్ళి వెళ్ళి ఒక దగ్గర చెట్టు దగ్గర ఆగేసి ఇక్కడ అవి ఉన్నాయన్నమాట, పనసకాయ తొనలు ఉంటాయి కదా, అవి కావాలండి. మా పాప ఆల్ ఫ్రూట్స్ తింటుందండి, ఏది తినను అని చెప్పదు మా పాప, అన్నీ ఇష్టంగానే తింటుంది. ఇక్కడ చూసారు కదా, ఇంకా అవి తినేసి మెల్లగా బయలుదేరి వచ్చేసాము. ఇగోండి ఇక్కడ స్టీల్ సామాన్లు అయితే కళాయి అయితే చూస్తున్నాను. తను చూసుకోమన్నారనమాట ఆవిడ. బ్రాండెడ్ అంటే బ్రాండ్ నేమ్ రాసి ఉంది ఒకటి ఉంది, మామూలుగా ఉన్నాయి కూడా ఉన్నాయి. ఇంక అన్నీ ఒకటే కదండి, జస్ట్ పేరు ఒకటే. చూసారు కదా, బిర్యానీ హండి ఎంత బాగా నచ్చిందో అండి నాకైతే. చాలా బాగుంది. చిన్న కళాయి దగ్గర నుంచి పెద్ద కళాయి దాకా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సరే ఒకటి తీసుకున్న తర్వాత మనకి మంచిగా ఉంది. అవి కొంచెం కలర్ వస్తూ ఉంటాయి కదండి, కొన్ని కళాయిస్ మాడిపోతూ ఉంటాయి కదా, అలా కాకుండా చూసిన తర్వాత తీసుకుందామని చెప్పేసి ఫస్ట్ అయితే ప్రజెంట్ ఒక్కటైతే తీసుకున్నాను నేనైతే. అది మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను. నేను ఈరోజు ఏమేమి షాపింగ్ చేశాను అన్నది కూడా చూపిస్తానండి. నేనైతే ఇంకా వీడియో తీయలేక మా పాప అటు ఇటు అన్నీ ముట్టుకుంటుంది, వాళ్ళేమో అరుస్తున్నారు. అన్నీ ముట్టుకోవద్దమ్మని అరుస్తుంటే మా పాపని పట్టుకున్నాను. మా హస్బెండ్ వీలైనంత వరకు అయితే షూట్ చేశారు. చిన్న స్పూన్ దగ్గర నుంచి పెద్ద ఐటెం దాకా ఉన్నాయండి. ప్రతి ఒక్క ఐటెం ఉంది వీళ్ళ దగ్గర అయితే. స్టీల్ కుక్కర్స్ కూడా చాలా బాగున్నాయి, అల్యూమినియము ఇవన్నీ చాలా బాగున్నాయి. గిఫ్ట్ పర్పస్ కిందకి కూడా వెళ్ళచ్చు, చాలా బాగున్నాయండి. ప్రైజెస్ అయితే మనం బార్గెన్ చేస్తే తగ్గించారండి, పాప అనకూడదులే కానీ. నాకైతే అది వర్తబుల్లా కాదని మీరే చెప్పండి. కళాయి చూసిన తర్వాత ఆ రేటుకి వచ్చిందంటే చాలా బాగుంది, వెయిట్ కూడా ఉంది బాగానే. ఇంకా ఇట్లయితే ఈ షాప్కి కొనేసి ఇంకా బయటికైతే వచ్చేసి ఇంకా బట్టల షాప్కి అయితే వెళ్ళాము. అక్కడైతే నేను ఎలాంటిది అయితే షూట్ అయితే చేయలేదండి, మా పాప ఒక దగ్గర కూర్చోలేదని చెప్పేసి. ఇంకా ఆకలిస్తుందంటే ఇంకా హోటల్కి అయితే వచ్చాము. ఇంకా హోటల్కి వచ్చిన తర్వాత అక్కడ గుర్రం అయితే ఉందని చెప్పేసి ఆ గుర్రం ఎక్కుతాను ఒకటే గొడవ. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక పేచి ఉండాల్సిందే. ఇక్కడ చూసారు కదా, వాళ్ళ డాడీ నాకు పోట్లు ఆడుతుంది, నాకు నూడిల్స్ చెప్పవా, నేను చూస్తే మెనూ కార్డ్ అంటుంది, ఏదో వచ్చింది అలాగే చూడండి, అలా మాట్లాడుతూ ఉంది. అసలు పోట్లాడమే అసలు అక్కడ వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో అని అన్నట్టు అనిపిస్తుంది. గోల గోల చేసిందండి. అసలు ఎక్కడ కుదురే లేదు అసలుకి. ఆ షాపింగ్ మాల్లో చూడాల్సింది. అబ్బా ఏం అనిపించిందండి అసలు. ఇప్పుడైతే ఇంకా మా పాప యూనిఫామ్ తీసుకోవాలి. అది వచ్చేసి ఇంకా అది వచ్చేసి బీసెన్ రోడ్ల దగ్గర ఉందండి, రూపమ్స్ దగ్గర అక్కడ ఉందని చెప్పారు వీళ్ళ ప్రిన్సిపల్ మేడం అయితే. అక్కడ దొరికిద్దండి యూనిఫామ్ అంటే అక్కడికి వెళ్ళాము. కాకపోతే అక్కడ లేదండి, అసలు బీసెన్ రోడ్లో అడుగుపెట్టేంత ప్లేస్ కూడా లేదు, అంత రష్ ఎక్కువ ఉంది, సండే కదా. అందులో ఈ యూనిఫామ్స్ కూడా షాప్ అక్కడే కాబట్టి చాలామంది పేరెంట్స్ అయితే వచ్చారండి, చాలా రష్ ఉంది. ఈరోజు నేను ఏమేమి షాపింగ్ చేశానో నెక్స్ట్ డే అండి బ్లాగ్ అయితే తీసి చూపిద్దాము, కంటిన్యూషన్ పెట్టేద్దాంలే, ఇంకా నెక్స్ట్ వీడియోలో ఎందుకులే అనేసి చూపించేస్తున్నాను మీకైతే. ఇక్కడైతే మా పాప బర్త్డే ఫ్రాక్ అయితే చూపిస్తున్నాను. ఇంకొకటి తీసుకోవాలండి, ఆ రోజు అసలు అరిపించేసింది కాబట్టి సింపుల్గా ఉందని తీసుకున్నాను. ఒకటి కొంచెం పార్టీవేర్ చూశాను, బాగుంది, కాకపోతే కుచ్చుకుంటుందని చెప్పిందండి. తన కంఫర్ట్ తను చూసుకోవాలి కదా.
సరే అనేసి కాటన్లో చూపిమంటే చూపించారు ఇంకా వాళ్ళు. ఈ డ్రెస్ అయితే బాగుందని చెప్పి తీసుకున్నాను నేనైతే. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇక్కడైతే మంగళగిరి పట్టు అండి, ఇది అయితే డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాను. 3 పీస్ సెట్ లాగా వచ్చింది మంగళగిరి పట్టు, ప్యూర్ అండి. ఇంకా మా హస్బెండ్ నచ్చింది, ఇక తీసుకో, ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, టెంపుల్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కానీ పెళ్ళిళ్ళకి కానీ వేసుకున్నా కూడా చాలా క్లాస్గా ఉంటుంది, తీసుకో అంటే తీసుకున్నాను. ఇది తీసుకోవడమే కాదండి, ఇవి కుట్టే వాళ్ళు కూడా మంచిగా ఉంటేనే ఆ డ్రెస్ అనేది కుదిరిద్ది కదా. ఆ డ్రెస్ కుట్టడం పాడైతే మాత్రం డ్రెస్ వాల్యూనే పాడైపోయిద్ది కదా, దానికి ఉన్న వాల్యూ పోయిద్ది కదా. అది కుట్టేటోళ్ళు, స్టిచ్చింగ్ చేసేటోళ్ళు చాలా మంచిగా కుడితే చాలా బాగుంటుంది డ్రెస్ అయితే. మెయిన్ వెళ్ళింది స్టీల్ కళాయి కోసం అండి. స్టీల్ కళాయి అయితే తీసుకొచ్చుకున్నాను. ఇదైతే నాకు 1000 పడిందండి కాస్ట్ అయితే. అంటే 900కి ఇచ్చారు లెక్క. 900కి ఇది వర్తబుల్లా కాదని కూడా చెప్పండి నాకైతే. చాలా బాగుందండి. దీంట్లో వచ్చేసి 1/2 kg పైన పట్టిద్ది కర్రీ అయితే. చాలా పెద్దగా ఉంది, లోతు కూడా డీప్ కూడా ఎక్కువే ఉందండి. ఇక్కడైతే నేను టిఫిన్ ప్లేట్ ఒకటి తీసుకున్నాను, మా పాప తీసుకోమంటే. తనకి ఇడ్లీ కానీ దోశ కానీ చట్నీ వేసి ఇవ్వచ్చు కదా, తింటూ ఉంటుంది, అన్నం రైస్ కూడా పెట్టేయచ్చు కదా అని చెప్పి తీసుకున్నాను. అలానే ఫోర్క్స్ కూడా అన్నీ ఉన్నాయండి, ప్రతి ఒక్క ఐటమ్ ఉన్నాయి. మా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయని చెప్పేసి నేనేం తీసుకోలేదండి. వ్లాగ్ అయితే ఇంతేనండి ఈరోజైతే. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఈరోజు నేను తీసుకున్న ఐటమ్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. వీలైతే ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. బాయ్ బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.